హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో గోంగూర ప్రాన్స్ కర్రీ చూద్దాం. ఫస్ట్ గోంగూర తీసుకున్నాను, ఒక 2 కట్టలు. అవి బాగా వలవాలి. వలిచిన తర్వాత ఇట్లా వాటర్లో బాగా క్లీన్ చేయాలి 2-3 టైమ్స్. సో అవి క్లీన్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ లేకుండా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని దీనికి ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేయాలి. వేసి దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత మనం ఇట్లాగా బాయిల్ చేయాలి. సో అది ఉడికేలోపు నేను ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. టమాటోలు కూడా సన్నగా తరిగాను. ఆల్రెడీ ప్రాన్స్ క్లీన్ చేస్తున్నాను. సో గోంగూర ఉడికిపోయింది. ఇది బాగా నేను పప్పుతో మ్యాష్ చేశాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ దీంట్లో కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కొద్దిగా సోంపు జీలకర్ర వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా. యాక్చువల్గా ఈ ప్రాన్స్ చాలా చిన్నవి, త్వరగా ఉడికిపోతాయి. అందుకని నేను దీంట్లో కర్రీలో వేస్తున్నాను. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేయాలి. వేసి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసాను. కొద్దిగా పసుపు కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఉప్పు వేసి మూత పెట్టి సిమ్లోనే బాగా ఉడకాలి. సో దాంట్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడకాలి. సో ప్రాన్స్ అయితే మ్యాక్సిమం ఉడికిపోయాయి, చిన్న ప్రాన్స్ కదా. సో ఇప్పుడు బాగా ఉడికిపోయినాయి అన్నమాట ప్రాన్స్. సో ప్రాన్స్కి ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఆ ప్రాన్స్ వరకు సాల్ట్ కూడా పట్టుంటుంది. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసాను. ఇది సిమ్లో ఇట్లానే కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ స్మాల్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. దీంట్లో పసుపు యాడ్ చేశాను నేను. ఇప్పుడు మూత పెట్టి బాగా వేగాలన్నమాట. అది మొత్తం టమాటో ఆనియన్ మొత్తం అంతా వేగిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, అది వేయాలి. వేసి పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేయాలి. వేసి వాటర్ వేయాలన్నమాట. వేసి కొంచెం బాగా కలిపెట్టాలి. కలిపెట్టి మనకు ఉప్పు కారం అన్నీ చూసుకున్న తర్వాత దీన్ని సిమ్లోనే చేయాలన్నమాట. సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఇది ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇంత థిక్నెస్కి వచ్చాక ఆఫ్ చేసేస్తాము. సో ఇప్పుడు నేను ఇది రైస్తో టేస్ట్ చేస్తూ ఉన్నాను. సో గోంగూర ప్రాన్స్ కర్రీ. యాక్చువల్గా ఇవి చాలా చిన్న ప్రాన్స్ కాబట్టి త్వరగా ఉడికిపోయినాయి. పెద్ద ప్రాన్స్ అయితే మాత్రం మీరు సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. Thank you everyone. Please subscribe to my channel.